నమాజులు 5 నమాజులుగా చేయబడ్డప్పుడు, మేరాజ్ యాత్రలో జరిగినటువంటి ఈ యొక్క ప్రవక్తల యొక్క సందర్శన జరిగినప్పుడు మరి అప్పుడు ఈసా అలైహిస్సలాం గారిని చూడటం జరిగిందని, ఆయన రూపాన్ని ఎలా చెప్పారు అంటే ఆయన ఒక మధ్యస్థు ఎత్తులో ఉంటారు అని, చర్మం ఎరుపు తెలుపు రంగులో మెరుస్తూ ఉంటుంది అని, ఆయన జుట్టు భుజాల వరకు ఉండి ఉంగరాలు తిరిగి ఉంటుందని, ఆయన ఇప్పుడే స్నానం చేసి వచ్చారా అన్నట్లుగా తల నుండి నీరు కారకపోయినా సరే తడిగానే మెరుస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది అని, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఆయనను తన సహచరుడైనటువంటి అంటే ముహమ్మద్ సల్లం గారి శిష్యుడైనటువంటి ఉర్వా బిన్ మసూద్ రజల్లా గారి పోలికతో ఆ విధంగా ఉంటారు అని ఈ యొక్క ఈసా అలైహిస్సలాం గారిని పోల్చి చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు సమాధి సందర్శన భూమిపైకి వచ్చిన తర్వాత ఈసా అలైహిస్సలాం గారు మదీనా నగరానికి వెళ్తారు అని హదీసు గ్రంథాలలో చెప్తూ ఉన్నాయి. మరి ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క సమాధి వద్దకు వెళ్ళి మరి యా మొహమ్మద్ అని పిలిచి సలాం చెప్తారు అని కొన్ని హదీస్ గ్రంథాలలో చెప్తూ ఉన్నారు. అప్పుడు ఆయనకి సలాంకి జవాబు కూడా లభిస్తుందని ఈ విధంగా చెప్తున్నారు. ఇకపోతే హజ్ ఉమ్రా కూడా చేయడం జరుగుతుంది 2వ రాకడ్లో అని, ఆయన ఫజ్ అల్ రవ్వా అనే మార్గం గుండా హజ్ లేదా ఉమ్రా లేదా హజ్ ఉమ్రా కలిపి అయినా చేస్తారు అని ఇలా అనేక రకాల కొన్ని హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక భూమి యొక్క ఆశీర్వాదాలు మరి ఆయనకు దొరుకుతాయని ఈసా అలైహిస్సలాం గారు ఆయన మళ్ళా పరిపాలన జరిగినప్పుడు ఒక దానిమ్మ పండు ఎంత పెద్దగా కాస్తుంది అంటే దాని తొక్క నీడలో ఒక మనిషి నిలబడవచ్చంట. ఒక ఆవు పాలు ఎంత ఎక్కువగా ఇస్తుంది అంటే ఒక పెద్ద సమూహానికి ఆ పాలు సరిపోతాయి. భూమిపై కరువు అనేది ఉండదు, ధనం విపరీతంగా పెరుగుతుంది. అంటే ఎవరైనా దానం ఇవ్వడానికి బయటకు వస్తే తీసుకునేవారే ఉండరు. మరియు విషం లేని సర్పాలు ఉంటాయని, ఆయన కాలంలో మనుషుల మధ్య ద్వేషం పోవడమే కాకుండా జంతువుల యొక్క స్వభావం కూడా మారిపోతుంది అని, మరియు ఇలాంటి అనేక విషయాలు, గొర్రెలు తోడేళ్లతో కలిసి తిరుగుతాయి, సింహాలు ఆవులతో కలిసి ఉంటాయి, ఏ జంతువు మరొక జంతువును చంపదు, పాములలో విషం ఉండదు, చిన్నపిల్లలు వాటితో ఆడుకుంటారు. ఇలాంటి అనేక కథనాలు ఉన్నాయి. దీంట్లో నిజమేందో అల్లా వాళ్ళం, ఇదంతా కూడా భవిష్యవాణికి సంబంధించినటువంటి హదీసులు. మరి ఇది జైఫా సయేందా కాదా అల్లా వాళ్ళం. మరి తూరు పర్వతం వద్ద రక్షణ యాజూజ్ మరియు మాజూజ్ అనే విధ్వంస జాతులు వచ్చినప్పుడు అల్లా యొక్క రక్షణని కోరుతూ ప్రవక్త గారు ప్రార్థన